ఎన్నికల కౌంటింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. 7 నియోజకవర్గాలకు 14 టేబుల్స్ చొప్పున ఏర్పాట్లు చేశారు. ఇక పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశారు. ఏ నియోజకవర్గంలో ఎన్ని రౌండ్లు అనే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజబాబు అందిస్తారు. జిల్లా వాసులు గత వారం రోజుల కాలంగా బాణుడి బగబగలతో ఒక్కపోతగా ఉంటే మరో పక్కనే ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ టెన్షన్లో ఉన్నారు. ప్రస్తుతం మనం ఈ యొక్క ఎన్నికల కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్న ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ దగ్గర కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ కౌంటింగ్ సెంటర్ దగ్గర చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారని చెప్పవచ్చు. మొత్తం పోలీసులు డ్యాగ కన్ను నీడలో ఈ యొక్క కౌంటింగ్ సెంటర్ అంతా కూడా నడుస్తుంది. ఎవరిని కూడా అనుమతి లేనిదే లోపలికి అసలు ప్రవేశించే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక్కడ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరో ఎంతటి అధికారి అయినా సరే వస్తే వాహనాన్ని బయట వదిలేసి నడుచుకుని వెళ్లాల్సిందే తప్ప లోపలికైతే ఎంట్రీ అయితే కల్పించట్లేదు. ప్రధానంగా చూసుకుంటే కనుక రేపు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ యొక్క కౌంటింగ్ని ఒకసారి దృష్టి సారిస్తే కనుక మొత్తం 17 హాల్స్ని ఏర్పాటు చేశారు. 17 హాల్స్లోనూ 116 రౌండ్స్లో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. అందులో 98 రౌండ్స్ ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. మరో పక్కన చూసుకుంటే కనుక అత్యధికంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేసి 20 రౌండ్స్లో ఓట్లు లెక్కించనున్నారు. అత్యల్పంగా కొవ్వూరు నియోజకవర్గాల్లో 14 టేబుల్స్ వేసి 12 రౌండ్స్లో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. మరో పక్క చూస్తే కనుక అనపర్తి నియోజకవర్గాల్లో 14 రౌండ్లకి 14 టేబుల్స్ వేసి 17 రౌండ్లు, అలాగే రాజనగరం నియోజకవర్గంలో 14 టేబుల్స్ వేసి 16 రౌండ్లు, అలాగే రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 17 రౌండ్లు, నిడదవోలు నియోజకవర్గంలో 15 రౌండ్లు, గోపాలపురం నియోజకవర్గంలో 18 రౌండ్లు, ఇలా మొత్తం ఈ యొక్క 14 టేబుల్స్లోనూ కూడా నియోజకవర్గాల వారీగా ఈ యొక్క రౌండ్స్ ప్రక్రియలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పి తెలుస్తుంది. మరో పక్క చూస్తే కనుక అటు పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చేటప్పటికి కూడా సేమ్ ఇదే టేబుల్స్ తోటి కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి రిటర్నింగ్ అధికారులు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. అలాగే ఈ యొక్క కౌంటింగ్ ప్రదేశం లోపలికి ఎవరిని కూడా అనుమతించట్లేదు. అలాగే 300 కిలోమీటర్ల మేర ఈ యొక్క కౌంటింగ్ చుట్టుపక్కల రెడ్ జోన్గా ప్రకటించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఎవరైనా సరే వాహనాల్లో వస్తే ఇక్కడ పోలీసులు తనిఖీ చేసిన తర్వాతే పంపుతున్నారు. మరో పక్క చూస్తే కనుక ఏ విధమైన విద్యుత్ అంతరాయం వచ్చినా సరే, విద్యుత్ అంతరాయం ఏర్పడినా సరే దాన్ని అధిగమించేందుకు భారీ స్థాయి జనరేటర్స్ని ఇక్కడ అంటే సైలెంట్గా ఉండే అతిపెద్ద జనరేటర్లను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ఈ యొక్క కౌంటింగ్ సెంటర్లో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే ప్రతిదీ కట్టుదిట్టమైన ఏర్పాట్లతోటి ఈ యొక్క కౌంటింగ్ సెంటర్లోకి అనుమతిస్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక రేపు మధ్యాహ్నం 12:30, 1 గంట మధ్యని మొదటగా కొవ్వూరు రిజల్ట్స్ తెలిసే అవకాశం ఉంది. అయితే 12 గంటలకి మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిపోయేలా అయితే అధికారులు చర్యలు చేపడతామని చెప్పి ఒక పక్క చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజబాబు, ప్రైమ్9 న్యూస్, ఉభయ గోదావరి జిల్లాలో.